నమస్కారం. మీరు చూస్తున్నది ఆస్ట్రాలజర్ బాలాజీ. కర్కాటక రాశివారికి 2026 సంవత్సరంలో ఏప్రిల్ 3, 4, 5, 6 తేదీలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే రోజులు కావచ్చు. ఈ 4 రోజుల్లో మీ కష్టాలు ముగిసే ముందు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి డేట్ ఆఫ్ బర్త్ పేరుని బట్టి సంపూర్ణ జాతకం చెప్పబడును. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అవ్వకపోవడం, ప్రాణంగా ప్రేమించినవారు దూరమైపోవడం, భార్యాభర్తల మధ్య అనుమానాలు, గొడవ, సమస్యలు, ధనం నిలకడ, వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, జీవితంలో అనుకున్న పనులు జరగక మనశ్శాంతి లేక బాధపడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ప్రయోజనం చేయలేకపోతున్నారా? ఒకసారి గురువుగారికి కాల్ చేయండి. సమస్య ఎటువంటిదైనా 100% శాశ్వత పరిష్కారం చూపగలరు. కాల్ చేయండి 9949484844. సూర్యదేవి మీకు పంపే 6 శక్తివంతమైన సంకేతాలేమిటో తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా జీ అనే అక్షరం మీ జీవితంలో చేసే మార్పు మీరు ఊహించని స్థాయిలో ఉంటుంది. 2026 సంవత్సరంలో కర్కాటక రాశివారికి గ్రహస్థితి చాలా కీలకంగా మారుతుంది. ముఖ్యంగా శని, గురు, రాహుకేతువుల స్థానమార్పులు మీ జీవితంపై గాఢమైన ప్రభావాన్ని చూపుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్న ఆలస్యం, అడ్డంకులు, మానసిక ఒత్తిడి ఇవన్నీ శని ప్రభావం వల్లనే వచ్చాయి. శని మీ సహనాన్ని పరీక్షించాడు, మీలోని బలాన్ని బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు అదే శని మీకు ఫలితాలివ్వడానికి సిద్ధమవుతున్న దశలో ఉన్నాడు. గురుగ్రహం అనుకూల స్థితిలోకి రావడం వల్ల మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరిగా పనిచేయడం ప్రారంభమవుతుంది. గతంలో తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాల వల్ల వచ్చిన సమస్యలు ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిష్కారం పొందే అవకాశాలున్నాయి. రాహు, కేతువుల మార్పు మీలో ఉన్న భయాలను తగ్గిస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్లే స్థితిలోకి వస్తారు. ఈ కాలంలో ముఖ్యంగా మీరు గమనించాల్సిందేమిటంటే మీలో జరిగే అంతర్గత మార్పులు. మీరు ముందులాగా ఆలోచించరు. మీకు వచ్చిన అనుభవాలు మీకు కొత్త దారిని చూపిస్తాయి. ఇది కేవలం గ్రహస్థితి మార్పు మాత్రమే కాదు, మీ జీవితం ఒక కొత్త దశలోకి అడుగుపెడుతున్న సంకేతం. ఏప్రిల్ 3-6 ప్రత్యేకత. ఏప్రిల్ 3, 4, 5, 6 తేదీలు కర్కాటక రాశివారికి సాధారణ రోజులు కావు. ఈ 4 రోజుల్లో గ్రహాల స్థితి ప్రత్యేకంగా అనుకూలంగా ఉండడం వల్ల మీ జీవితంలో ఒక కీలక మలుపు తిరిగే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి చిన్న పని కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాన్నిస్తుంది. ఈ 4 రోజులు ఒక మార్పు ప్రారంభం. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం ఈ సమయంలో ప్రారంభమవుతుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, సంబంధం కావచ్చు. ఈ సమయంలో మీరు పొందే ఒక చిన్న సంకేతం కూడా చాలా పెద్ద అర్థాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు మీ చుట్టూ జరిగే విషయాలను గమనించాలి. ఎవరు మీతో మాట్లాడుతున్నారు, ఏ అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి, మీరు ఎక్కడికి వెళుతున్నారు, ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త దిశను చూపించే సమయం. మీరు గతంలో చేసిన పూజలు, చేసిన కష్టాలు, పెట్టిన శ్రమ ఇవన్నీ ఈ రోజుల్లో ఫలితాన్నివ్వడం ప్రారంభమవుతుంది. ఇది ఒక రివార్డ్ ఫేజ్ లాంటిది. మీరు పొందే మార్పు కేవలం బయట మాత్రమే కాదు, మీలో కూడా ఒక శాంతి, నమ్మకం పెరుగుతుంది. కష్టాలు ఎందుకు వచ్చాయి? కర్కాటక రాశివారు గతంలో అనుభవించిన కష్టాలు యాదృచ్ఛికంగా రాలేదు. ప్రతి కష్టం వెనుక ఒక కారణముంది. ముఖ్యంగా కర్మ ఫలితాలు మరియు గ్రహాల ప్రభావం కలిసి ఈ పరిస్థితులను సృష్టించాయి. మీరు చేసిన కొన్ని నిర్ణయాలు, మీ జీవితంలో తీసుకున్న కొన్ని మార్గాలు ఇవన్నీ కలిపి మీకు ఈ అనుభవాలను ఇచ్చాయి. శని ప్రభావం వల్ల మీరు ఎక్కువగా పరీక్షలు ఎదుర్కొన్నారు. మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవడం, మీ కష్టాన్ని ఎవరూ గుర్తించకపోవడం, మీకు దగ్గరవాళ్ల నుండి కూడా నిరాశ ఎదురవడం ఇవన్నీ ఈ ప్రభావం వల్లే. ఇది మీలోని బలాన్ని పెంచడానికి జరిగిన ప్రక్రియ. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే ఈ కష్టాలు మీకు ఒక పాఠాన్ని నేర్పించాయి. మీరు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలి అన్న విషయాల్లో మీరు ఇప్పుడు మరింత స్పష్టతతో ఉన్నారు. ఈ కష్టాలు లేకపోతే మీరు ఈ స్థాయికి రాలేరు,
కాబట్టి ఈ బాధలన్నీ మీ ఎదుగుదలకు ఒక పునాది లాంటివి. ఇప్పుడు ఆ పునాదిపై మీరు ఒక కొత్త జీవితాన్ని నిర్మించబోతున్నారు. కర్మ ఫలితాల ప్రభావం. మన జీవితంలో జరిగే ప్రతి విషయం కర్మతో సంబంధం కలిగి ఉంటుంది. కర్కాటక రాశివారికి గతంలో చేసిన కర్మలు ఇప్పుడు ఫలితాలనిస్తున్నాయి. కొన్ని మంచి పనుల ఫలితంగా మీరు ఇప్పుడు మంచి అవకాశాలు పొందబోతున్నారు. అలాగే కొన్ని తప్పుల ఫలితంగా మీరు కష్టాలను అనుభవించారు. కర్మ ఫలితాలు అనేవి తప్పకుండా వస్తాయి. అవి ఆలస్యంగా వచ్చినా తప్పకుండా మన జీవితంలో ప్రతిఫలిస్తాయి. మీరు గతంలో చేసిన సహాయం, చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు ఒక రక్షణలా పనిచేస్తాయి. మీరు అనుకున్న సమయానికి కాకపోయినా సరైన సమయంలో ఫలితాలు వస్తాయి. ఈ దశలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే ప్రతి పని మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. మంచి ఆలోచనలు, మంచి చర్యలు మీకు మరింత మంచి ఫలితాలను తీసుకొస్తాయి. మీరు చేసే చిన్న తప్పు కూడా పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ దశలో మీరు మీ ఆలోచనలు, మీ చర్యలు అన్నీ నియంత్రణలో ఉంచాలి. ఇది మీకు భవిష్యత్తులో మరింత స్థిరత్వాన్నిస్తుంది. గౌరీదేవి ఆశీర్వాదం. కర్కాటక రాశివారికి ఈ సమయంలో గౌరీదేవి ఆశీర్వాదం చాలా ముఖ్యమైనది. మీరు గతంలో అనుభవించిన బాధలు, మీ మనసులో ఉన్న ఆవేదన ఇవన్నీ గౌరీదేవి దృష్టికి చేరాయి. ఇప్పుడు ఆమె మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. గౌరీదేవి అనేది శాంతి, ప్రేమ, రక్షణకు ప్రతీక. ఆమె ఆశీర్వాదం మీకు లభిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీరు అనుకున్న పనులు సాఫీగా జరిగే పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో మీరు దేవిపై విశ్వాసం ఉంచడం చాలా అవసరం. మీరు చేసే ప్రార్థనలు, మీ భక్తి ఇవన్నీ మీకు శక్తినిస్తాయి. మీరు ఒంటరిగా లేననే భావన మీలో వస్తుంది. గౌరీదేవి మీకు నేరుగా వచ్చి సహాయం చేయకపోయినా సంకేతాల రూపంలో మీకు మార్గదర్శనం చేస్తుంది. మీరు వాటిని గుర్తిస్తే మీ జీవితం చాలా సులభంగా మారుతుంది. ఈ ఆశీర్వాదం మీకు ఒక కొత్త ప్రారంభాన్నిస్తుంది. మొదటి సంకేతం. కర్కాటక రాశివారికి మొదటి సంకేతం చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఇది బయట ప్రపంచంలో కనిపించే చిన్న మార్పుగా ఉండొచ్చు, కానీ దాని వెనుక ఉన్న అర్థం చాలా లోతుగా ఉంటుంది. ఈ సంకేతం సాధారణంగా ఒక శుభవార్త రూపంలో మీ ముందుకు వస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం ఒక్కసారిగా సానుకూలంగా మారుతుంది. ఇది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం కావచ్చు. మొదట ఇది చిన్న విషయం అనిపించినా తర్వాత మీరు గ్రహిస్తారు ఇది మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు ప్రారంభం అని. ఈ సమయంలో మీరు ముఖ్యంగా గమనించాల్సింది మీలో వచ్చే భావన. ఆ వార్త విన్నప్పుడు మీ మనసులో ఒక ప్రత్యేకమైన శాంతి, ఒక నమ్మకం కలుగుతుంది. ఈ సంకేతం మీకొక సందేశమిస్తుంది, మీరు సరైన దారిలో ఉన్నారు అని, మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం ప్రారంభమైంది అని. ఈ సమయంలో మీరు ఆ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. చిన్నదిగా కనిపించినా అది భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. రెండవ సంకేతం. రెండవ సంకేతం ఒక వ్యక్తి రూపంలో మీ జీవితంలోకి వస్తుంది. మీరు చాలా కాలంగా మాట్లాడని లేదా పూర్తిగా దూరమైన ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. ఈ వ్యక్తి రావడం యాదృశ్చికం కాదు, ఇది ఒక దైవ సంకేతం. ఈ వ్యక్తి మీకు ఒక మార్గం చూపించడానికి వస్తారు. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక పరిష్కారం ఇవ్వగలరు. ముఖ్యంగా ఈ వ్యక్తి పేరు లేదా వారి ద్వారా వచ్చే అవకాశం జీ అనే అక్షరంతో సంబంధం ఉండే అవకాశం ఉంది. ఇది ఒక పేరు కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు, లేదా ఒక ప్రదేశం కావచ్చు. ఈ వ్యక్తిని మీరు ఎలా స్వీకరిస్తారు అనేది చాలా ముఖ్యం. మీరు గతంలో జరిగిన విషయాలను గుర్తుపెట్టుకుని దూరంగా ఉంటే మీరొక మంచి అవకాశాన్ని కోల్పోతారు. కానీ మీరు ఓపెన్ మైండ్తో ఆ వ్యక్తిని అంగీకరిస్తే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. మూడవ సంకేతం. మూడవ సంకేతం ఆధ్యాత్మికంగా ఉంటుంది. మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు గౌరీదేవి గురించి ఏదో ఒక రూపంలో మీరు అనుభవిస్తారు. ఇది ఒక చిత్రం రూపంలో కావచ్చు, ఒక మాట రూపంలో కావచ్చు, లేదా ఒక ఆలోచన రూపంలో కావచ్చు. మీరొక ప్రత్యేకమైన ఆకర్షణను అనుభవిస్తారు. గౌరీదేవి గురించి వినాలని, తెలుసుకోవాలని మీకు అనిపిస్తుంది. ఇది సాధారణం కాదు, ఇది ఒక దైవిక సంకేతం. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికంగా మరింత దగ్గరవుతారు. ఈ సంకేతం మీకు చెప్పేదేమిటంటే మీరు ఒంటరిగా లేరు, ఒక దైవశక్తి మీను గమనిస్తోంది, మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది అని. మీరు ఈ సంకేతాన్ని గమనిస్తే మీలో ఒక కొత్త ధైర్యం, నమ్మకం ఏర్పడుతుంది.
4వ సంకేతం. 4వ సంకేతం కలల రూపంలో వస్తుంది. మీరు నిద్రలో ఒక వెలుగు, ఒక దేవాలయం లేదా ఒక పవిత్ర స్థలం చూడవచ్చు. ఈ కలలు సాధారణ కలలు కావు. ఇవి మీకు ఒక సందేశాన్నివ్వడానికి వస్తాయి. ఈ కలలో మీరు చూసే ప్రతి విషయం ఒక అర్థాన్ని కలిగి ఉంటుంది. మీరు చూసే వెలుగు మీ జీవితంలో వచ్చే కొత్త ఆశను సూచిస్తుంది. దేవాలయం లేదా పూజస్థలం మీరు పొందబోయే శాంతిని సూచిస్తుంది. ఈ సమయంలో మీరు కలలను నిర్లక్ష్యం చేయకూడదు. మీరు చూసిన విషయాలను గుర్తుంచుకుని వాటి అర్థాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ సంకేతం మీకు ముందుగా వచ్చే మార్పులను తెలియజేస్తుంది. 5వ సంకేతం. 5వ సంకేతం ఆర్థికంగా కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న డబ్బు సమస్యలు కొంచెంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బు రావడం కాదు, కానీ చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. మీకొక కొత్త అవకాశం రావచ్చు, లేదా మీరు చేసిన పని ద్వారా ఒక చిన్న లాభం రావచ్చు. మీరు ఇచ్చిన అప్పు తిరిగి రావచ్చు. ఇవన్నీ చిన్న విషయాలే, అయినా ఇవి ఒక పెద్ద మార్పుకు సంకేతాలు. ఈ సమయంలో మీరు డబ్బును జాగ్రత్తగా ఉపయోగించాలి. మీరు చేసే ప్రతి ఖర్చు, ప్రతి నిర్ణయం భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. మీరు సరైన విధంగా ప్లాన్ చేస్తే ఈ చిన్న లాభాలు పెద్ద స్థిరత్వాన్ని తీసుకొస్తాయి. ఈ సంకేతం మీకొక నమ్మకాన్నిస్తుంది. మీరు ఇకపై ఆర్థికంగా బలంగా మారబోతున్నారు అని. మీరు కష్టపడితే మీరు అనుకున్న స్థాయికి చేరుకోవడం ఖాయమని ఇది సూచిస్తుంది. 6వ సంకేతం. కర్కాటక రాశివారికి 6వ సంకేతం అంతర్గతంగా అనుభవించే మార్పు. ఇది బయట ప్రపంచంలో కనిపించదు, కాని మీ మనసులో స్పష్టంగా అనిపిస్తుంది. మీరు చాలా కాలంగా అనుభవించిన ఆందోళన, భయం, అనిశ్చితి ఒక్కసారిగా తగ్గిపోతాయి. కారణం లేకుండా మీలో ఒక ప్రశాంతత, ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఈ శాంతి సాధారణం కాదు, ఇది గౌరీదేవి ఆశీర్వాదానికి సూచిక. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా ఒక్కసారిగా మీలో ఒక ధైర్యం వస్తుంది. మీరు సమస్యలను భయపడకుండా ఎదుర్కొనే స్థితిలోకి వస్తారు. ఈ మార్పు మీ ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తుంది. మీరు ముందుగా అనుకున్న విధంగా కాకుండా మరింత సానుకూలంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఈ సంకేతాన్ని మీరు గమనిస్తే మీరు మీ జీవితాన్ని సరిగ్గా నడిపించగలుగుతారు. ఎందుకంటే ఈ శాంతి మీకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది. ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. ఈ స్థితిలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. జీ అక్షరం ప్రభావం. కర్కాటక రాశివారికి ఈ సమయంలో జీ అనే అక్షరం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఒక సాధారణ అక్షరం కాదు, ఇది మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషించే సూచిక. ఈ అక్షరం ఒక వ్యక్తి పేరు కావచ్చు, ఒక ప్రదేశం కావచ్చు, లేదా ఒక అవకాశం రూపంలో మీ ముందుకు రావచ్చు. మీరు ఈ అక్షరాన్ని ఎక్కడైనా చూసినప్పుడు, లేదా ఈ అక్షరంతో సంబంధమున్న విషయం మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీరు దాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఎందుకంటే ఇది మీకు వచ్చే గోల్డెన్ అవకాశం కావచ్చు. మీరు దీన్ని గుర్తిస్తే మీ జీవితం పూర్తిగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు గమనించాల్సిందేమిటంటే ఈ జీ అక్షరం ఎలా మీ జీవితంలోకి వస్తోంది. అది ఒక కొత్త ఉద్యోగం పేరు కావచ్చు, ఒక కంపెనీ పేరు కావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చే అవకాశం కావచ్చు. మీరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మీరొక పెద్ద అవకాశాన్ని పొందగలుగుతారు. ఉద్యోగం మరియు వ్యాపార మార్పులు. కర్కాటక రాశివారికి ఈ సమయంలో ఉద్యోగం మరియు వ్యాపారంలో ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం ఇప్పుడు మీ ముందుకు వస్తోంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి వార్తలు వినిపించే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన కష్టాలు ఇప్పుడు ఫలితాలనివ్వడం ప్రారంభమవుతుంది. మీరు చేసిన ప్రయత్నాలు వృధా కాలేదు. మీరు పొందే అవకాశం మీకు ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది. మీరు మీ కెరియర్లో ముందుకు వెళ్లే అవకాశం పొందుతారు. వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఈ సమయంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీరు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. మీరు జాగ్రత్తగా ప్లాన్ చేస్తే మీరు మంచి లాభాలను పొందగలుగుతారు. ఈ సమయంలో ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు ప్రతి విషయాన్ని ఆలోచించి సరిగ్గా ప్లాన్ చేసి ముందుకు వెళ్ళాలి. ఇది మీకు భవిష్యత్తులో పెద్ద విజయాన్ని తీసుకువస్తుంది. ఆర్థిక స్థితి. కర్కాటక రాశివారికి ఆర్థికంగా ఈ సమయంలో ఒక స్థిరత్వం వస్తుంది. మీరు గతంలో ఎదుర్కొన్న డబ్బు సమస్యలు తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు పొందే ఆదాయం కొంచెంగా పెరుగుతుంది. మీరు చేసిన కష్టానికి సరైన ఫలితం రావడం ప్రారంభమవుతుంది.
మీరు ఈ సమయంలో డబ్బును జాగ్రత్తగా నిర్వహించాలి. మీరు చేసే ప్రతి ఖర్చు గురించి ఆలోచించాలి. మీరు అవసరమైన విషయాలకు మాత్రమే ఖర్చు చెయ్యాలి. మీరు సేవింగ్స్పై దృష్టి పెట్టాలి. ఇది మీకు భవిష్యత్తులో ఒక భద్రతను ఇస్తుంది. మీకు కొన్ని అనుకోని లాభాలు కూడా రావచ్చు. మీరు చేసిన ఒక పని ద్వారా ఒక అదనపు ఆదాయం రావచ్చు. మీరు పెట్టిన పెట్టుబడులు కూడా మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. కానీ మీరు రిస్క్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ సమయంలో మీరు సరిగ్గా ప్లాన్ చేస్తే మీరు ఆర్థికంగా బలంగా మారగలుగుతారు. ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన దశ. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు భవిష్యత్తులో స్థిరంగా ఉండగలుగుతారు. ప్రేమ మరియు వివాహ జీవితం. కర్కాటక రాశివారికి ప్రేమ మరియు వివాహ జీవితంలో కూడా ఈ సమయంలో మార్పులు కనిపిస్తాయి. మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యలు కొంచెంగా తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు మీ భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. మీరు విరిగిపోయిన సంబంధాలను మళ్లీ సరిచేసుకునే అవకాశం పొందవచ్చు. మీరు ఒకరినొకరు అర్థం చేసుకునే స్థితిలోకి వస్తారు. మీరు మాట్లాడుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించగలుగుతారు. వివాహం ఆలస్యమైన వారికి ఈ సమయంలో మంచి వార్తలు రావచ్చు. మీకు సరైన జోడి దొరికే అవకాశముంది. మీరు తీసుకునే నిర్ణయాలు సానుకూలంగా ఉంటాయి. మీరు కుటుంబ సభ్యుల సహాయంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ సమయంలో మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చెయ్యాలి. మీరు మీ భాగస్వామితో ఓపెన్గా మాట్లాడాలి. మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే మీరొక మంచి సంబంధాన్ని నిర్మించగలుగుతారు. ఇది మీ జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది. కుటుంబ సంబంధాలు. కర్కాటక రాశివారికి కుటుంబం అనేది ఎంతో ముఖ్యమైన స్థానం కలిగి ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ సంబంధాల్లో గమనించదగిన మార్పులు కనిపిస్తాయి. గతంలో చిన్న చిన్న అపార్థాలు, మాటపట్టింపులు, అర్థంకాని భావనలు వల్ల దూరమైన సంబంధాలు మళ్లీ దగ్గరవుతాయి. మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడే విధానం కూడా మారుతుంది. ముందుగా మీరు మీ భావాలను దాచుకునేవారైతే ఇప్పుడు మీరు స్పష్టంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఈ మార్పు మీ ఇంటి వాతావరణాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం మీకు బలమిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగవుతాయి. వారి మాటల్లో మీకు మార్గదర్శనం కనిపిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో వారి అనుభవం మీకు సహాయం చేస్తుంది. ఇది కుటుంబ బంధాలను బలపరుచుకునే సమయం. మీరు కొంత సమయం కేటాయించి కుటుంబ సభ్యులతో గడిపితే మీలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. మీకు మానసికంగా కూడా బలం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు కుటుంబాన్ని అర్థం చేసుకుంటే వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇది మీ జీవితంలో స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. ఆరోగ్యం. కర్కాటక రాశివారికి ఆరోగ్యం విషయంలో ఈ సమయంలో మెరుగుదల కనిపిస్తుంది. గతంలో మీరు అనుభవించిన అలసట, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు కొంచెంగా తగ్గుతాయి. మీ శరీరం మరియు మనసు రెండూ ఒక సమతుల్యతలోకి వస్తాయి. మీరు మీ ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టే స్థితిలోకి వస్తారు. ఈ సమయంలో మీరు మీ ఆహారం మరియు జీవనశైలిని సరిచేసుకోవడం చాలా అవసరం. మీరు సరైన సమయానికి తినడం, విశ్రాంతి తీసుకోవడం, వ్యాయామం చేయడం ఇవన్నీ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మీరు మీ శరీరాన్ని గమనిస్తే అది మీకు ఏమి అవసరమో అర్థమవుతుంది. మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనది. మీరు మీ ఆలోచనలను నియంత్రించాలి. మీరు నెగటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి. మీరు ధ్యానం లేదా ప్రార్థన చేయడం ద్వారా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఇది నీకు ఒక అంతర్గత శాంతిని ఇస్తుంది. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మీరు చిన్న సమస్యలను కూడా గమనించి వెంటనే పరిష్కరించాలి. ఇది మీకు భవిష్యత్తులో పెద్ద సమస్యలను తప్పిస్తుంది. ఆధ్యాత్మిక మార్పులు. కర్కాటక రాశివారికి ఈ సమయంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక మార్పు జరుగుతుంది. మీరు దేవుడిపై మరింత విశ్వాసం పెంచుకుంటారు. మీరు పూజలు, ప్రార్థనలు చేయాలని ఆసక్తి పెరుగుతుంది. ఇది మీలో ఒక అంతర్గత శాంతిని తీసుకొస్తుంది. మీరు జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. మీరు ముందులాగా భయపడరు. మీరు జరిగే ప్రతి విషయాన్ని ఒక పాఠంగా స్వీకరిస్తారు. ఇది మీ ఆలోచనలను మరింత స్థిరంగా చేస్తుంది. మీరు మీలోని బలాన్ని గుర్తించగలుగుతారు. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, మంచి మాటలు వినడం, మంచి వ్యక్తులతో ఉండడం ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. మీలో ఒక కొత్త శక్తిని అనుభవిస్తారు. ఇది మీకు జీవితంలో ముందుకు వెళ్లే ధైర్యాన్నిస్తుంది. ఆధ్యాత్మికత మీకు కేవలం శాంతిని మాత్రమే ఇవ్వదు, అది మీకు ఒక దిశను కూడా చూపిస్తుంది. మీరు ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయాల్లో మీకు స్పష్టత వస్తుంది. ఇది మీ జీవితాన్ని మరింత అర్థవంతంగా మారుస్తుంది. చేయాల్సిన పరిహారాలు. కర్కాటక రాశివారు ఈ సమయంలో కొన్ని పరిహారాలు చేస్తే మరింత మంచి ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా గౌరీదేవిని పూజించడం చాలా శుభప్రదం. మీరు ప్రతి సోమవారం లేదా శుక్రవారం గౌరీదేవికి పూజ చేయాలి. పాలు, పువ్వులు సమర్పించడం ద్వారా మీరు ఆమె ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు. మీరు ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించడం కూడా చాలా మంచిది. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. మీరు రోజూ కొంత సమయం కేటాయించి ప్రార్థన చెయ్యాలి. ఇది మీకు ఒక అంతర్గత శక్తిని ఇస్తుంది. మీరు దానం చేయడం కూడా ఒక మంచి పరిహారం.
మీరు మీ సామర్థ్యానికి తగ్గట్టు అవసరమైన వారికి సహాయం చేయాలి. ఇది మీ కర్మను శుభప్రదంగా మారుస్తుంది. మీరు చేసే ప్రతి మంచి పని మీకు మంచి ఫలితాన్నిస్తుంది. ఈ పరిహారాలను మీరు నిజమైన విశ్వాసంతో చేస్తే మీరు మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించగలుగుతారు. ఇది మీకు ఒక కొత్త ప్రారంభాన్నిస్తుంది. మంత్రం మరియు ముగింపు సందేశం. కర్కాటక రాశివారు ఈ సమయంలో ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించడం ద్వారా మరింత శుభ ఫలితాలను పొందగలుగుతారు. గౌరీదేవి మంత్రం మీకు ఒక రక్షణగా పనిచేస్తుంది. మీరు ఈ మంత్రాన్ని రోజూ జపిస్తే మీలో ఒక కొత్త శక్తి ఉత్పన్నమవుతుంది. ఓం శక్తిస్వరూపిణ్యై గౌరియై నమః. ఈ మంత్రాన్ని మీరు రోజూ కనీసం 21 సార్లు జపించాలి. మీరు దీన్ని భక్తితో, నమ్మకంతో జపిస్తే మీరు మీ జీవితంలో ఉన్న కష్టాలను అధిగమించగలుగుతారు. ఇది మీకు ఒక అంతర్గత శాంతిని ఇస్తుంది. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు అనుభవించిన ప్రతి కష్టం మీకు ఒక పాఠం నేర్పింది. ఇప్పుడు మీరు ఒక కొత్త దశలోకి అడుగుపెడుతున్నారు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీరు మీపై నమ్మకముంచాలి. గౌరీదేవి ఆశీర్వాదంతో మీరు మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం పొందుతున్నారు. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు అనుకున్న స్థాయికి చేరుకోవడం ఖాయం. ఇది ఆస్ట్రాలజర్ బాలాజీ 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. ఒక మనిషి జీవితాన్ని మార్చే శక్తి దైవానుగ్రహంలో ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.